నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో టీజరు ట్రైలర్లు చూసి సాంగ్స్ చూసి ఏమైతే అనుకున్నామో సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ సినిమాకి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, థియేటర్లో జరుగుతుంది ఇంకోటి. సినిమాకి పూర్తి డిబేట్ టాక్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతికి సీజన్ని అంటే ఈ సంక్రాంతి దగ్గర బ్లాస్ట్ అవుతుంది, సంక్రాంతి సీజన్ని రూల్ చేస్తుంది అనుకుంటే బట్ రివర్స్లో జరుగుతుందంతా. సినిమాకి నెగిటివ్ టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. మీరు అనుకోవచ్చు ఎప్పుడు యాక్షన్ మూవీ చేస్తే ఎప్పుడు రొటీన్ కంటెంట్స్ అయినా చేసేదని విమర్శిస్తారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేసినప్పుడు ఎందుకని దాన్ని సపోర్ట్ చేయరని మీరు అనుకోవచ్చు. ఎస్, ప్రభాస్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత చూసుకుంటే లవ్ స్టోరీ చేశాడు, యాక్షన్ మూవీ చేశాడు, మైథాలజీ ఫిలిం చేశాడు, ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ మూవీ. అలాగే కానీ ఇది హర్రర్ థ్రిల్లర్ అయినా ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ జానర్లోకి వచ్చింది. సరే, మొత్తానికైతే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీసే చేస్తున్నాడు. అయితే తీసిన విధానం సరిగ్గా లేదు. అవతార్ బడ్జెట్ ఎంత? ఆ సినిమాని మొహం మీద కొట్టినట్టు వెళ్ళేశారు సినిమాని. అసలు ఫస్ట్ రోజు తప్ప మరుసటి రోజు థియేటర్స్లో జనాలు లేరు. 50%కి పైగా ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. అంటే కంప్లీట్గా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. ఎందుకని? నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసినా, ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే, కథ అనేది లేకుంటే, కథనం అనేది సరిగ్గా లేకుంటే, ఇంట్రెస్టింగ్గా లేకుంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి. స్టోరీ పాతదా కొత్తదా అని కాదు. కొత్త స్టోరీ అయినా పాత స్టోరీ అయినా డిఫరెంట్ స్టోరీ కాకపోయినా సరే ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి, ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడ అదే మిస్ అయింది. ఈ సినిమాని హర్రర్ కామెడీ థ్రిల్లర్ అని బాగా ప్రచారం చేశారు. అక్కడికి వెళ్తే హర్రర్ లేదు, కామెడీ లేదు, ఓన్లీ ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్ అని చెప్పాలి. మొత్తానికి రాజాసాబ్ సినిమా తేడా కొట్టేసింది. ఫస్ట్ వికెట్ పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి టికెట్ ప్రైజెస్ హైలో ఉన్నాయి. పైగా ఈ సినిమాకి డిబేట్ టాక్ చాలా బలంగా వినపడుతుంది. కాబట్టి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. మన శివశంకర్ వరప్రసాద్ కావచ్చు, నవీన్ పోలిశెట్టి సినిమా చాలా బాగున్నట్టే కనబడుతుంది. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్గా అదే హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. సరే, మొత్తానికైతే ఈ సినిమాకి డిబేట్ టాక్ వచ్చింది. ఎందుకు డిబేట్ టాక్ వచ్చింది, అసలు ఈ సినిమాలో ఉన్న లోపాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకుంటే వింటేజ్ ప్రభాస్ అని చెప్పి చాలా చాలా పెద్ద మోసం చేశారు. అసలు మనకు స్క్రీన్లో చూస్తూ ఉంటే వింటేజ్ ప్రభాస్ ఎక్కడ ఉన్నాడో మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన చెప్పే డైలాగ్స్కి కానీ, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్లకు కానీ, ఆ వచ్చే సిచ్యువేషన్స్కి కానీ అసలు సంబంధమే లేదు. కావాలని బలవంతంగా జొప్పించారు. వింటేజ్ ప్రభాస్ కథకు అనుగుణంగా ఉంటే పర్వాలేదు, కానీ కథను దాటి కేవలం ప్రభాస్ చుట్టూ మాత్రమే కథను అల్లుకున్నారు. అసలు మీరు సినిమా చూస్తే కథ ఎక్కడుందన్న డౌట్ వస్తుంది. ఎంతసేపు ప్రభాస్ లుక్స్, ప్రభాస్ డ్యాన్స్, ప్రభాస్ ఏదో చేయాలన్న ఆరాటం, ఇలాంటివి మాత్రమే చూపించారు తప్ప ఇంకేమీ లేదు. పోనీ అవన్నా బాగున్నాయంటే అస్సలు బాగోలేవు. అసలు 90% డూప్తోనే లాగించారు. కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే తీసుకున్నారు. క్లియర్గా కనపడుతూ ఉంటుంది. చాలా సీన్స్లో మనకి డూపు అని క్లియర్గా కనపడుతుంది. ఇంక అసలు మాట్లాడుకోవడానికి ఉండదు, అంత ఘోరంగా తీశారు. అసలు నాకు తెలిసి ఆ మిగతా సిజిఐ కంటే ఈ ప్రభాస్ని వింటేజ్ లుక్లో చూపించడానికి ఎక్కువ కష్టపడినట్టున్నారు, ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టున్నారు. అసలు వింటేజ్ ప్రభాస్ అనేది శుద్ధ అబద్ధం. వింటేజ్ ప్రభాస్ ఎక్కడ లేడు. బాహుబలి తర్వాత, సలార్ తర్వాత ప్రభాస్ మాత్రమే కనిపించాడు. కాకపోతే సీజీఐలో ఆయన్ని అంటే కుర్ర హీరోలాగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ హీరోలాగా చూపించాలని బాగా ఆరాటపడ్డారు. అక్కడ దెబ్బేసింది సినిమా. ఇకపోతే నో హర్రర్ నో కామెడీ. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? అసలు వాళ్ళు చెప్పింది ఏంటి? హారర్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కామెడీ లేదు, హర్రర్ లేదు, రెండు లేవు. ప్రభాస్తో ఏదో కామెడీ చేయించాలని బాగా ట్రై చేశారు, కానీ అది ఎక్కడ వర్కౌట్ కాలేదు. అదిగాక ఆయన చెప్పే డైలాగ్స్ అసలు అర్థం కాలేదు. అక్కడ కామెడీ వర్కౌట్ అయ్యి ఉండేదేమో, కానీ ఆయన చెప్పే డైలాగ్స్ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఏదో చెప్తున్నాడు. అసలు మీరు థియేటర్లోకి వెళ్ళి వింటే కనుక ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి ప్రభాస్ ఇలా చేస్తున్నాడు అని. అంత వరస్ట్గా ఉంది కామెడీ. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ని హైలైట్ చేయాలని చూశారు. ఆయన ఏదో సప్తగిరి ఒక ఈవెంట్లో చెప్పాడు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్స్ చాలామంది ఉన్నా ప్రభాసే పెద్ద కమెడియన్ అని చెప్పాడు కదా. సేమ్ ప్రభాస్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాలని చూశారు, బాగా హైలైట్ చేయాలని చూశారు. కానీ అక్కడ రియాలిటీలో చూసుకుంటే అసలు ఆయన కామెడీనే పెద్ద వరస్ట్, ఆయన కామెడీనే వేస్ట్ అనిపించింది. ఇకపోతే సప్తగిరి, ప్రభాస్ సీను, సత్య, ఆయన తమిళ యాక్టరు, ఇంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా కామెడీ అనేది జనరేట్ కాలేదు. అదేదో ఒక సెకండ్ హాఫ్లో మాత్రం సప్తగిరితో ప్రేమ కథా చిత్రంలో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీక్రియేట్ చేయాలని చూశారు, కానీ అది కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇక కామెడీ అనే మాటకే అసలు ఛాన్స్ లేదు అక్కడ. ఇకపోతే హర్రర్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం? కామెడీ హర్రర్ థ్రిల్లరు. కాబట్టి ఇందులో కొంచెం ఎలివేషన్స్ బాగున్నా సరే
అదిరిపోద్ది బొమ్మ, ఒకసారి చూద్దాంలే అన్నట్టు ఉన్నా కూడా సినిమా యావరేజ్ అన్నా కూడా సినిమా కొట్టుకుపోతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ హర్రర్ ఎలిమెంట్స్ అనేవి ఒక్కటి కూడా లేదు. నువ్వు సినిమా మొత్తంలో చూసుకో, అసలు ఇది హర్రర్ జానరే కాదు. అసలు సినిమాని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికో ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారో మనకే అర్థం కాదు. ఫస్ట్ క్షుద్ర పూజల దగ్గర నుంచి మొదలెట్టారు, ఆ తర్వాత దాన్ని ప్రేతాత్మ దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళీ తర్వాత హిప్నోటిజం అని, తర్వాత మైండ్ డైవర్షన్ అని, ఇల్యూజినేషన్ అని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ సైన్స్కు ముడిపెట్టాలని చూశారు. అసలు అలాంటప్పుడు ఈ హర్రర్ ఎలిమెంట్స్ లేవు. అలాగని ప్రేతాత్మని చూపించారు, ఏదో ఇలా వస్తుంది పొగలు వచ్చినట్లుగా. అవన్నీ ఎందుకు? ఇల్యూజినేషన్ అని అక్కడికి తీసుకెళ్లారు. క్షుద్ర పూజల దగ్గర నుంచి మొదలు పెడితే హిప్నాటిజం దగ్గరికి తీసుకెళ్లారు. అసలు హర్రర్ కానీ కామెడీ కానీ అస్సలు లేదు సినిమాలో. మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది అదే కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇది ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ అని బాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అంతా రివర్స్లో ఉంది. తర్వాత చూసుకుంటే నో స్టోరీ, నో స్క్రీన్ ప్లే, అంటే సరైన స్క్రీన్ ప్లే లేదు, అసలు స్టోరీనే లేదు సినిమాలో. ఈ స్టోరీ ముందనుకున్న స్టోరీ వేరు, ప్రభాస్తో సినిమా తీస్తున్న తర్వాత మార్చుకున్న స్టోరీ వేరు. ఈ విషయం నేను చెప్పడం కాదు, మారుతినే ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు. ముందనుకున్న కథ వేరు, తర్వాత దీన్ని మార్చిన కథ వేరు అని. అందుకనే మొత్తం స్టోరీ అంతా పోయింది, అసలు స్టోరీనే లేదు. గట్టిగా పట్టుకుంటే ఒక సింగిల్ లైన్లో చెప్పేయచ్చు. ఒక నాయనమ్మ ఉంటుంది, ఆమె భర్త పారిపోతాడు ఇంట్లో నుంచి, ఆయన కోసం వెతుకులాడతారు, అంతే సినిమా స్టోరీ. ఇక ఆ తర్వాత ట్విస్టులు కానీ లేదంటే ఇంకోటి కానీ ఏమీ లేవు, ఊరికి అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. ఇక మొత్తం అంతా కూడా ప్రభాస్తో ఏదేదో చేసి హిల్యూజినేషన్ అని, తర్వాత క్షుద్ర పూజలని, హర్రర్ ఎలిమెంట్స్ అని ఏదేదో ట్రై చేశారు, ఏది వర్కౌట్ కాలేదు. అసలు స్క్రీన్ ప్లే చూస్తే కనుక బోర్ కొడుతుంది. ఇక ఒక టైంలో అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది, అంటే ల్యాగ్ మొత్తం. ఇక సెకండ్ హాఫ్లో చూసుకుంటే ప్రీ క్లైమాక్స్ వరకు ల్యాగ్ బాగా సాగదీశారు. అసలు స్క్రీన్ ప్లేనే సరిగ్గా లేదు. అసలు ఈ సినిమాలో గుర్తుంచుకునే డైలాగ్స్ కూడా లేవంటే మీరు నమ్ముతారా? అసలు ప్రభాస్ చెప్పిన డైలాగ్సే మనకు అర్థం కావు. అలాంటిది ఒక డైలాగ్ కూడా ఇక్కడ బాగుంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. మొత్తానికి స్టోరీ లేదు, సరైన స్క్రీన్ ప్లే కూడా లేదు. ఒకవేళ స్టోరీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నడిపించే విధానంలో ఉంటుంది, అంటే స్క్రీన్ ప్లేలో ఉంటుంది. మొత్తం మనల్ని ఎంటర్టైన్ చేసేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇక్కడ కూడా సినిమా ఎత్తిపోయింది. ఇంకోటి చూసుకుంటే సాంగ్స్ అండ్ బీజిఎం పెద్ద మైనస్. తమన్ మాత్రం బాగా మోసం చేశాడు. అసలు ఆ సాంగ్స్ ఉన్నాయి బాబోయ్, అసలు ఎందుకున్నాయో ఎందుకు వస్తున్నాయో అసలు అనవసరం అనిపించింది ఆ సాంగ్స్. అసలు కథనంలోనే పట్టు లేదంటే మళ్ళీ దాంట్లో మధ్యలో ఇరికించారు ఈ సాంగ్స్ని. ఆ సాంగ్స్ ఏమన్నా బాగున్నాయంటే ఒక్కటి కూడా బాగోలేదు. ఆ ఒక సాంగ్ ఉంది, అది ఏదో ఉంది సహానా ఏదో సాంగ్, అదొక్కటి మాత్రం చాలా బాగుంది. ఇక మిగతావన్నీ కూడా డొల్లా అంతా. ఇక బీజిఎం చూసుకుంటే కొట్టిందే కొట్టి సావగొట్టాడు. అసలు ఈ బీజిఎం సాంగ్స్ అనేవి పెద్ద మైనస్ సినిమాకి. ఇంకోటి ఏంటంటే ప్యాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేయడం. ఎప్పుడైతే ఇది ప్రభాస్తో ప్యాన్ ఇండియా సినిమాగా మొదలైందో, ముందుగా ఇది ఒక రీజనల్ సినిమాగా చేయాలనుకున్నారు. తర్వాత చూసుకుంటే దీన్ని ప్యాన్ ఇండియాకి ఎక్స్పాండ్ చేశారు. ప్యాన్ ఇండియా లెవెల్కు రీచ్ అవ్వాలని చెప్పేసి హిందీ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని కథను రాసుకున్నారు. అది చూస్తే ఆ కథ లేదు, ఇటు ప్యాన్ ఇండియా కాకుండా అటు రీజనల్ సినిమాకి రెండింటికి కాకుండా పోయింది. మొత్తానికైతే ఇది ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయడం పెద్ద మిస్టేక్. రీజనల్ సినిమాగా రిలీజ్ చేసినా కూడా దానికి ఒకవేళ మంచి రెస్పాన్స్ దక్కి ఉంటే ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇతర భాషల్లో డబ్ చేసుకుని ఉంటే బాగుండేది. కేవలం ఈ ప్యాన్ ఇండియా కోసం అని మాత్రమే ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేశారు. నేను చెప్పట్లేదు, మారుతినే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకోటి చూసుకుంటే జానరే మార్చేశారు. అసలు మనకు చెప్పింది కామెడీ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పారు, అక్కడ చూసుకుంటే ఫ్యాంటసీ అడ్వెంచర్ అయింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసాం? హర్రర్ కామెడీ థ్రిల్లర్, ఒక ప్రేమ కథా చిత్రం, అలాంటి కామెడీ ఉంటుంది, అలాంటి హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత ఆయన భలే భలే మగాడిపోయి మహానుభావుడు ఇలాంటి సినిమాలు తీశాడు కాబట్టి కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మారుతి సినిమా అంటే ఇక ఎటువంటి భయం ఉండదు. సంక్రాంతిలో కావాల్సింది కూడా ఇదే. దానికి తోడు హర్రర్ ఎలిమెంట్స్ కూడా కలిసాయి కాబట్టి ఇక ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే హర్రర్ లేదు, కామెడీ లేదు, మొత్తం కూడా ఫ్యాంటసీలోకి అండ్ అడ్వెంచర్లోకి వచ్చేసింది. పోనీ అదన్నా బాగుందంటే లేదు. ఇక ప్రీ క్లైమాక్స్లో మాత్రం ఆ విజువల్స్ అవన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అప్పటికే సినిమా దాటిపోయింది. అంటే ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు. ఆడియన్స్ అనేవాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడో ఇంటర్వెల్కే ఆడియన్స్కి సినిమాకి సంబంధం తెగిపోయింది. ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఇంకేదో జరుగుతుంది. అక్కడితోనే
ఆడియన్స్కి సినిమాకి సంబంధం అనేది తెగిపోయింది. ఇక సినిమా ఏదో అలా 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 నడుస్తుంటుంది. లాస్ట్లో కొన్ని హై మూమెంట్స్ ఉన్నా కూడా అవి ఆడియన్స్కి అంతగా ఎక్కలేదు. మనం చూస్తుంటాం కానీ దానికి మనకు సంబంధం లేనట్టుగానే ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి. మొత్తానికి సినిమా ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ కాలేకపోయింది. కొన్ని సీన్స్ ఉంటాయి, ఏఐ షార్ట్సా అని అనిపిస్తుంది, డౌట్ వస్తూ ఉంటుంది. ఈ బాలీవుడ్ సీరియల్స్లో ఈ భూత్ బేతాల గ్రాఫిక్స్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది ఆ గ్రాఫిక్స్ కొన్ని చూసుకుంటే కనుక. ఇకపోతే ప్రభాస్ వింటేజ్ లుక్స్ అని అక్కడ మోసం చేశారు. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. మొత్తానికి ఒక హర్రర్ కామెడీ ఎలిమెంట్స్ కనుక ఈ సినిమాలో ఉండుంటే ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్ కాకుండా ఏదో ట్రై చేశారు. కేవలం ఈ హర్రర్ జానర్లోనే వెళ్ళిపోయి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి కొంచెం కామెడీ ఉంటే కనుక ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉండు. కాకపోతే ఏదేదో చేశారు. వింటేజ్ ప్రభాస్ అని, తర్వాత ఇంకా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని, తర్వాత ఈ బాలీవుడ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇకపోతే ఆ హీరోయిన్లని యాడ్ చేశారు. బాబోయ్, ఆ హీరోయిన్లు ఎందుకున్నారో వాళ్ళు వచ్చిన ప్రతిసారి అంటే ఏదో ప్రభాస్ వచ్చేసి పెద్ద రసికుడు, లేదంటే ప్రభాస్ వచ్చేసి పెద్ద ప్లే బాయ్ అన్నట్టుగా చూపించాలని చాలా తహతహలాడారు. కానీ అది వెగటుగా అనిపించింది. మరి అతి చేశారేమో అన్న ఫీల్ కూడా కలిగింది. అసలు ముగ్గురు హీరోయిన్లు దీంట్లో అవసరమే లేదు. కథని ఎక్కడికో తీసుకెళ్ళి ఈ మధ్యలో మొత్తం అంతా కూడా ఈ సినిమా రన్ టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాల వరకు ఉంది. దాదాపుగా 2.5 గంటల వరకు ఈ హీరోయిన్లు ప్రభాస్ వీళ్ళ చుట్టూనే కథ నడిపించాడు. అసలు ఆ హర్రర్ ఎలిమెంట్స్ కానీ ఆ కామెడీ అనేది అసలు మర్చిపోయాడు. వాళ్ళతో ఉండి వాళ్ళతో ప్లే బాయ్ వేషాలు వేసేది, వాళ్ళకి ముద్దులు పెట్టేది, హగ్గులు ఇచ్చేది, ఆ సాంగ్స్ పాడుకునేది, ఇదే పెద్ద కామెడీ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అక్కడే సినిమా దెబ్బ కొట్టింది. హర్రర్ ఎలిమెంట్స్ కానీ కామెడీ ఎలిమెంట్స్ కానీ ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ సంక్రాంతి మొత్తం రాజసాబ్దే అయి ఉండేది. కానీ అది మాత్రం ఇచ్చేసి సినిమాని ఎటేటో తీసుకెళ్లారు. క్షుద్ర పూజల దగ్గర మొదలెట్టి తర్వాత మళ్ళీ దాన్ని ప్రేతాత్మగా మార్చి మళ్ళీ దాన్ని హిల్యూజినేషన్ అని, హిప్నోటజీ అని ఇంకా చాలా దూరం తీసుకెళ్లారు. లాస్ట్కు మనకి అసలు అర్థం కాకుండా చేశారు. ఏది ఇల్యూజినేషన్, ఏది రియల్గా జరుగుతుంది, అసలు ప్రభాస్కి ఆ శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు తన మైండ్ని కంట్రోల్ చేసుకుంటే ఆ శక్తులు ఎక్కడి నుంచి, ఇవంతా ఏమీ లేదు. జస్ట్ ఊరికేదో అలా 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 నడిచి వెళ్ళిపోతుంటుంది. అంటే ప్రభాస్కి సాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. తనకి తానే సాయం చేసుకుని తనకి తానే శక్తులు పొందినవాడుగా ప్రొజెక్ట్ అవుతుంటాడు. అది ఇల్యూజినేషన్లో జరిగిందా లేదంటే రియల్గా జరిగిందా? ఆన్సర్ లేదు. ఇలా వెతుక్కుంటూ పోతే సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి. మొత్తానికైతే ఈ సంక్రాంతి రేస్లో ఇది ఫస్ట్ వికెట్ పడినట్టే అనిపిస్తుంది. ఇక సినిమాకి టికెట్ రేట్స్ తగ్గిస్తే సంక్రాంతి వరకు మంచి కలెక్షన్స్ అన్న ఉంటాయి. లేదు ఈ టికెట్ రేట్స్ అలాగే కంటిన్యూ చేశారంటే ఇక కలెక్షన్స్కి మాత్రం పెద్ద డ్రాప్ అవుతుంది. రేపటితో అంటే రేపు చూస్తే అర్థమవుతుంది సినిమాకి డ్రాప్స్ కనిపించాయా, సినిమాకి ఏ లెవెల్ రెస్పాన్స్ వచ్చిందన్నది రేపు సినిమాకి తెగే టికెట్లను బట్టి ఉంటుంది. సో మొత్తానికైతే ఈ సినిమా ఫ్లాప్ టాక్ని మూట కట్టుకోవడానికి ఇవే కారణాలు. మరి మీరు కూడా సినిమా చూస్తుంటే ఈ సినిమాకి ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.